హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. పర్సంటేజెస్ చాప్టర్లో భాగంగా మోడల్ 7 అండ్ 8 చూద్దాం. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూసి ఉండకపోయి ఉంటే ప్రతి ఒక్క స్టూడెంటు క్లాస్ 1 నుంచి ఫాలో అవ్వండి. మనము చాలా చక్కటి వేలో బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి పార్ట్ 1 నుంచి ప్రతి ఒక్కళ్ళు చూడండి. క్లాస్లోకి వస్తే ఇక్కడ 7th మోడల్ ఏంటి? ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటున్నాడు. 8th మోడల్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ బేస్డ్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క మోడల్లో 10 ప్రాబ్లమ్స్ చూద్దాం అనమాట. ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 38 ఐటమ్స్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చెప్తాను. ఆ చాప్టర్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా ప్రాక్టికల్గా కూడా నేను చెప్తాను. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే ముందు కాస్ట్ ప్రైస్ అంటే మనము కొన్న వెల అని అంటాము, ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల అని అంటాము. ఇక్కడ ప్రాఫిట్ ఏంటి? లాభం. లాభాన్ని మనము ఎలా రాస్తాము? ఇక్కడ ఫార్ములా ఎస్పి మైనస్ సిపి అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సిపి 100 రూపీస్ కొన్నావు ఒక వస్తువుని, దాన్ని 150కి అమ్మావన్నమాట. అంటే ఇది ఏది పెద్దది? ఎప్పుడైనా ఎస్పి అనేది పెద్దగా ఉంటుంది, సిపి అనేది చిన్నగా ఉంటుంది. ఎక్కడ ప్రాఫిట్ రావాలి అని అంటే లాస్ అంటే సిపి అనేది పెద్దగా ఉంటుంది, ప్రాఫిట్ నెంబరు సెల్లింగ్ ప్రైస్ నెంబర్ అనేది చిన్నగా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ లాస్కి ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి అనమాట. మళ్ళీ ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగితే ఇది బై సిపి మీద వేస్తాం ఇంటూ 100. ఇక్కడ లాస్కి కూడా బేస్ అనేది సిపి అవుతుంది, ఇంటూ 100 వేస్తాం లాస్ పర్సంటేజ్కి అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే ఏమంటున్నాడు ఇక్కడ? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే వేసాము, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 38 ఐటమ్స్ అంటున్నాడు, ఓకేనా? ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ సెల్లింగ్ ప్రైజు తెలుసు, కాస్ట్ ప్రైజు తెలుసు. ఇక్కడ దీన్ని మీకు ఇంకా బిగినర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ ఎస్పిని ఇది ఈక్వల్ టు యువతలకు వస్తే డినామినేటర్కి సిపి అవుతుంది, అప్పుడు 38 అలానే ఉంటుంది. ఇది ఈక్వల్ టు అవతలకు పోతే ఏమవుతుంది? 32 అవుతుంది. ఇదేమో సిపి వాల్యూ, ఇది ఎస్పి వాల్యూ, ఓకేనా? ఇక్కడ ఈ ఎస్పి ఎంత? 38, సిపి ఎంత? 32. డిఫరెన్స్ ఎంత? అదే కదా ప్రాఫిట్, డిఫరెన్స్ 6 అవుతుంది కదా, బై సిపి ఎంత? 32 మీద నేను ఇందాక ఫార్ములా చెప్పాను కదా, ఆ విధంగా ఇది క్యాల్కులేట్ చేయండి. 4 8 32, 4 25 100 కదా. ఇక్కడ 2 4 2 3, ఇక్కడ 75, 25 3 అంటే 75, 75/4 అని అంటే 18.75. మనం చూసే చెప్పేసేయచ్చు అది వస్తుంది అని అప్రాక్సిమేట్. లేదు మీరు చేయండి సార్ అని అంటే 75/4 ఉంది. దీనిలో హాఫ్ ఎంత మీకు తెలుసు, 75లో హాఫ్ 37.5 అని తెలుసు. నెక్స్ట్ 4లో హాఫ్ 2 అని తెలుసు. మళ్ళీ దీంట్లో హాఫ్ కూడా మనం చూసే చెప్పేసేయచ్చు. ప్రతిదీ మనము చేయాలంటే టైం పడుతుంది. ఈలోపు వైజ్ ఆస్పిరెంట్ ఆన్సర్ చేసేసి కూడా వెళ్ళిపోతాడు, కాబట్టి మనము షార్ప్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద సేల్ ఆఫ్, మొట్టమొదటిగా ఒక వస్తువు విక్రయంపై ప్రారంభ లాభము 70% ఉంది. వస్తువు యొక్క కొనుగోలు ధర 50% పెరిగితే, కానీ 50% పెరిగిందనమాట, కానీ అమ్మకపు ధర అదే విధంగా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. కొత్త లాభ శాతం ఎంత అని అంటున్నాడు, ఓకేనా? ఇక్కడ మనము ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఏమంటున్నాడు? 100 మీద ద ఇనిషియల్ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సేల్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ 74. అంటే 100 మీద 74, ఇది కాస్ట్ ప్రైజ్ 100, క్లియరా? దాని మీద 74% ప్రాఫిట్ అంటే 174 అని కదా అర్థం.
ఇప్పుడు ఏమైంది సెకండ్ కేసులో, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ వెంట్ అప్ బై పెరిగింది 50% పెరిగింది, ఈ కాస్ట్ ప్రైస్ అనేది 50% పెరిగింది అని అంటే 100 150 అయిందని అర్థం. ఓకేనా? కానీ ఏమంటున్నాడు, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రిమైన్స్ సేమ్ అంటున్నాడు. ఎస్పీ అనేది 174 అలానే ఉంది అంటున్నాడు. ఓకేనా? ఏం మారలేదు అంటున్నాడు. ఇప్పుడు వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత, 24. కాస్ట్ ప్రైస్ అంతా డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ కదా, 150 వేయాలి. పర్సంటేజ్ అంటే ఇంటూ 100. 53 52 3 1 3 8 8 16 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇలా స్పీడ్గా చేస్తూ మనం వెళ్ళిపోవాలి. ఇవి చాలా బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం ఇంకా మంచి మంచి టఫ్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి, ద సెల్లింగ్ by selling an article 211.20, a trader loses 12%. Okay, if he sells 248.40, then his loss gain ఎంత ఏమవుతుంది అని అంటున్నాడు. ఓకే, లాసెస్ 12% అంటే 88% అని కదా, 100% అనుకుంటున్నాం. 100%లో లాస్ అయిపోయాడు. 12% అంటే ఈ 80%కి 88%కి అమ్మాడు అనమాట. ఇది అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు ఇది అని అర్థం. ఇప్పుడు 100% వాల్యూ ఎంత ఇక్కడ చూసే మీరు చెప్పేసేయచ్చు. 100% వాల్యూ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంటూ 100 వేసిన ఈ 2 zeros ఈ పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? బై మనకు కావాల్సింది ఏంటి, 88కి 11తో మల్టిపుల్ అవుతుంది. 11 8 88, 11 1 11, 101 ఉంటుంది, 11 9 99, రిమైనింగ్ 2, 11 2 22 సరిపోతుంది. మళ్ళీ 8 1 8 2 16, 8 32, 240 అవుతుంది. 240 ఏంటి, ఈ 100% అనేది 240 అయింది. కానీ ఎంతకు అమ్మాడు సెకండ్ కేసులో, ఇఫ్ హీ సెల్స్ 248 అంటున్నాడు. రెండింటికి డిఫరెన్స్ ఎంత, 8.40 కదా, 8.40. బేస్ అంతా ఇది సిపి, ఇది సిపి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కావాలంటే మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. సిపి ఎంత అంటున్నాడు మనకి, 240 ఇప్పుడే కనుక్కున్నాం కదా, 240 డివైడెడ్ బై 100%. ఈ పాయింట్కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 0 0 క్యాన్సిల్. 2 8 times 4తో చేద్దాం అయితే. ఓకేనా? 4 2 times, 4 1 times, 2 మళ్ళీ 2 times, 7 times, 7/2 అంటే 3.5 గెయినే కదా. ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ 100 వచ్చింది మనకి, 100% 240 వచ్చింది. కానీ అమ్మింది ఇంతకీ అని అంటే ఇది గెయినే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఏ డీలర్ క్లైమ్స్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఓకే, బట్ యూజెస్ వెయిట్ దట్ యాక్చువల్లీ వెయిట్ 800 grams, దో 1 kg రిటర్న్ ఆన్ ఇట్. ఏం లేదు, ఒక డీలరు 1 kg అని రాసి పెట్టి 800 grams అమ్ముతున్నాడు. అంటే అంత ఫ్రాడ్ చేస్తున్నాడు అని. ఎంత ఫ్రాడు, 200 grams. ఈ 200 grams అతనికి లాభమే కదా, ఇది ప్రాఫిట్ అవుతుంది కదా, ఇది ప్రాఫిట్ అవుతుంది. మనం దేని మీద కొనుక్కోవాలి, 800 కాస్ట్ ప్రైస్ అవుతుంది, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఇది చూసే చెప్పేసి దీనికి మళ్ళీ మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. 200 1 times, 200 4 times, 4 1 times, 4 25 times కదా, ఇక్కడ 25 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి, ఇన్ సెల్లింగ్ 32 meter క్లాత్. ఓకే, రోహిణీస్ ప్రాఫిట్ ఈజ్, రోహిణి అనేటువంటి ఆవిడ యొక్క ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 meter క్లాత్ అంటున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దెన్ వాట్ ఈజ్ హర్ గెయిన్ పర్సంటేజ్ అంటున్నాడు. ఇక్కడ మనము సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 1 meter, 1 meterని మనం ఏమనుకుందాం, 1 rupee అనుకుందాం. 1 rupee అనుకుంటే అప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 33 ఎంత అవుతుంది, 33 metersకి 33 rupees కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకు తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుందాం అంటే మనకి ఇక్కడ ఒక కీ పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్, ప్రాఫిట్ ఇచ్చాడు 11 అని.
సరే, ప్రాఫిట్కి ఫార్ములా ఏం చెప్పాను? ఎస్పి మైనస్ సిపి. ఇక్కడ ఎస్పి మనకి ఇక్కడ తెలుసు 33, సిపి తెలియదు, అలానే ఉంటుంది. ప్రాఫిట్ ఇక్కడ మెన్షన్ చేశాడు కదా 11 వస్తుంది అండి అని. ఇక్కడ ఇది ఈక్వల్ టు యువతలకు వస్తుంది, సిపి పోతే 22 అనమాట. ఎస్పి ఇది 2తో 11తో క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు సింపుల్ అండి. సిపి ఎస్పి ప్రతిదీ రాస్తే వీడియో యొక్క డ్యూరేషన్ అనేది పెరిగిపోతుంది. ఎంతసేపు చేయకూడదు. మనము అథమెటిక్లో ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ చాలా స్పీడ్గా షార్ప్గా చేస్తూ వెళ్ళిపోవాలి. 11 2 టైమ్స్, 11 3 టైమ్స్, డిఫరెన్స్ 1 బై బేస్ 2 ఇంటూ 100% అంటే ఎంత అవుతుంది? 50% అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ 6th ప్రాబ్లం ఏమంటున్నాడు? ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాస్ సమ్ ఆరెంజెస్. ఓకే, హీ సెల్స్ 60% ఆఫ్ దెమ్. 60% అమ్మేశాడు. అతని దగ్గర ఉన్న వాటిలో 60% ఆల్రెడీ అమ్మేశాడు. స్టిల్ హ్యాజ్ 340 ఆరెంజెస్. మీరు క్వశ్చన్ చదివిన వెంటనే అర్థమైపోతుంది. ఇక్కడ సింపుల్ 60% అయిపోయింది అంటే ఇంకా రిమైనింగ్ ఎంత? 40% ఉన్నాయి. ఆ 40% కదా ఇక్కడ ఇచ్చిన 360. ఇక్కడే క్యాల్కులేట్ చేయండి. ఎంత? 4 1 టైమ్స్ 4 9 టైమ్స్ 9 మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది. ఇంకా అదే 900. ఇది 1%కి. అదే 100%కి ఎంత? 900 అవుతుంది. ఓకేనా? వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 7th ప్రాబ్లం ఏమంటున్నాడు? 20% ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్యాక్టరీ 20% ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వర్ డిఫెక్టివ్ అంటున్నాడు. ఫ్యాక్టరీలో తయారు చేసిన బొమ్మల్లో 20% అనేది డిఫెక్టివ్ అయిపోయింది. 100% అనుకుందాం. వాటిల్లో 20% డిఫెక్టివ్ అయిపోయాయి. అంటే మిగిలింది ఎంత? 100%లో 20% పోతే 80% ఉంటాయి. ఈ 80%లో అండ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ వర్ డ్యామేజ్డ్. రిమైనింగ్ అనే పదం ఇంపార్టెంట్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది ఆ ఒక్క పదంతో. ఇక్కడ 25% అంటే 1/4 కదా మనం వేసేది. ఈ 80లో 25% అంటే ఎంత? 60 కదా. 4 1 16, 4 60. ఓకే, నెక్స్ట్ ఒక నిమిషం. 60 అవుతుంది. అంటే సింపుల్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను డైరెక్ట్ వేసాను. 4 1 టైమ్స్ 4 2 టైమ్స్ 20 పోతే, ఈ 80లో 20 పోతే 60 ఉంటుందన్నమాట రిమైనింగ్. ఈ 60 అనేది 4800 అనమాట. ఓకేనా? అప్పుడు 1% ఎంత అవుతుంది? 8 కదా. 61 టైమ్స్ 8 టైమ్స్ 8 మల్టిపుల్ అవుతుంది ఆన్సర్. మనం ఎంతసేపు చేయకూడదు అనమాట. నెక్స్ట్ చూద్దాం. 8th ప్రాబ్లం ఏంటి? మీకు అది ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. 100 అనుకొని 100%లో 80% అనేది 20% పోతే 80% ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 25% పోతే 75/100 ఉంటుంది. ఆ రిమైనింగ్ ఎంత ఇచ్చాడు? 4800 ఇచ్చాడు. ఇది చేసినా కూడా మీకు 8000 వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 8th ప్రాబ్లం చూద్దాం. ఏమంటున్నాడు? డ్యూ టు 25% రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వీట్ పర్ కేజీ, జాన్ ఈజ్ ఏబుల్ టు బై 5 kgs మోర్ ఫర్ 600 అనమాట. ఓకేనా? వాట్ ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ వీట్ అని అంటున్నాడు. ఇక్కడ ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఈ మోడల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 600లో 25% అంటే ఎంత? 25% 1/4 వేస్తాం. చేస్తే 150 అనమాట. ఈ 150 ఈ 5 kgs ఏబుల్ టు తెచ్చుకున్నాడు కదా, 5 kgs మోర్ అని అంటే అప్పుడు 1 kg ఎంత అవుతుంది? 1 టైమ్స్ 1 3 టైమ్స్ కదా. ఓకేనా? 1 kg 30 రూపీస్ అయింది. ఇదేంటి? 20% తగ్గిన తర్వాత అంటే 75% అనేది 30 రూపాయలు అయింది. 100% ఎంత అవుతుంది? సింపుల్గా చెప్పాలి అని అంటే ఇంటూ 100/75. 3 టైమ్స్ 4 టైమ్స్ 25 తోటి మల్టిప్లై చేస్తున్నా. 3 10 టైమ్స్ ఆన్సర్ 40 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 9th ప్రాబ్లం ఏంటి? ఏమంటున్నాడు? ఏ బుక్ వాజ్ సోల్డ్ ఫర్ 230 విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% అంటున్నాడు. ఓకే,
ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ 210, దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ అంటున్నాడు. ఓకే, ఏ బుక్ వాజ్ సోల్డ్ ఎంతకి 15% ప్రాఫిట్ అంటే 115 కదా, 230 అనేది 115 అనేది 230 అయింది. ఇక్కడ నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో ఇన్ డీటెయిల్గా చెప్పాను కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ హీ సోల్డ్ ఎంతకు అమ్ముతున్నాడు అంటున్నాడు, 210 ఎంత అవుతుంది, ఇది సింపుల్గా ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. చేస్తే ఎంత అవుతుంది, 115 డివైడెడ్ బై 230 అవుతుంది కదా, 230 x అవుతుంది. 230 క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ మనం ఇది చూసే చెప్పేసేయచ్చు, ఇది 1 టైమ్స్ ఇది 2 టైమ్స్ అని. ఇది దీన్ని డబల్ చేస్తే ఇది వస్తుంది కదా. ఇంకా దీంట్లో హాఫ్ ఎంత మనకు తెలుసు, దీన్ని ఆఫ్ చేస్తే 105 వస్తుంది కదా. ఇక్కడ 210లో హాఫ్ ఎంత, 200లో హాఫ్ 100, 10లో హాఫ్ 5, 105. 105లో 5% అనేది ప్రాఫిట్ అనమాట. ఓకేనా, 100 మీద 5 ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూద్దాం. మనం ఈ విధంగా వైజ్ వేలో చేయాలన్నమాట ఒక్కొక్క ప్రాబ్లమ్ని. 10th ప్రాబ్లం ఏమంటున్నాడు, ఇది కొంచెం టఫ్ ప్రాబ్లము. ఈ సెల్లర్ బైస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 for 5 అంటున్నాడు, అండ్ సెల్స్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 for 8 అంటున్నాడు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ విల్ బీ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఇక్కడ బైస్ అంటున్నాడు, ముందు కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 8 రూపాయలకి, రూపాయల పైన వేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. 8 రూపాయలకి 5 వచ్చాయన్నమాట. నెక్స్ట్ సెల్లింగ్, ఈ సెల్లింగ్ చూద్దాం. సెల్లింగ్ ఏముంది, 5 రూపాయలకి 5, ఈ 5 రూపాయలకి ఎన్ని వచ్చాయి, 8 వచ్చాయి అన్నమాట. 8 అమ్మేశాడు. ఇది అనమాట ట్రాన్సాక్షన్, మొత్తానికి జరిగింది ఇది ట్రాన్సాక్షన్. అయితే ఇప్పుడు మనం సింపుల్గా చేయాలంటే ఈ 5, 8 యొక్క ఎల్సిఎం చేసి ఈక్వల్ టు అనుకున్నాం అనుకో, ఇది 40 అవుతుంది. ఇంటూ 8 చేద్దాం. ఇంటూ 8 చేస్తే ఈజీగా ఇవి యాక్చువల్ చూసే చెప్పేసేయచ్చు మనము. 8 చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 40 ఉంటుంది, బేస్ అనేది 40 అయిపోతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 64 అవుతుంది. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇది మనం రివర్స్ చేస్తాము. 5/8, ఒక నిమిషం, స్మాల్ ఎర్రర్ ఉంది. ఏ సెల్లర్ బైస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 for 8 తీసుకుంటున్నాడు. ఇది రూపీస్ అన్నమాట. 5 రూపీస్కి 8 అనేది కొన్నాడు. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ పడింది టైపింగ్లో. నెక్స్ట్ ఏమంటున్నాడు, సెల్లింగ్ ఏం జరిగింది, 8 for 5 అంటే ఈ రూపీస్ అనమాట. ఈ 2 రూపీస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5 రూపాయలకి 8 వచ్చాయి, 8 రూపాయలకి 5 వచ్చాయి అన్నమాట. అమ్మాడు. ఇక్కడ మనం వీటిని ఇందాక నేను చెప్పాను కదా, ఇంటూ 5 చేద్దాం. ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ టు చేయాలి. కింద ఉన్నటువంటి ఏవైతే మనం కాయలు తీసుకున్నామో బనానాస్ని ఇంటూ 5 చేస్తే ఇది 40 అవుతుంది. ఇది ఇంటూ 8 చేస్తే ఏమవుతుంది, 40 అవుతుంది. కాబట్టి 25 సిపి సైడ్ ఉంటుంది. ఇక్కడ 64 ఎస్పి అవుతుంది. డిఫరెన్స్ ఎంత, 39 కదా. సిపి ఎంత, 25. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. 25 1 టైమ్స్, 25 4 టైమ్స్. ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 39. 4 అంటే ఇక్కడ యూనిట్ డిజిటే చాలు, 6 లాస్ట్లో ఏముంది, 9 36. 6 ఇక్కడ మాత్రమే ఉంది ఆప్షన్స్లో. సో ఆప్షన్ సి అవుతుంది ఈజీగా. మీరు మొత్తం 39 ఇంటూ 4 మొత్తం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాగ వైజ్గా చేయాలి. నెక్స్ట్ చూద్దాం. మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. ఇక్కడ 11th ప్రాబ్లం ఏమంటున్నాడు, ఇన్ అన్ ఎగ్జామినేషన్ సుధా స్కోర్డ్ 90% ఆఫ్ వాట్ అనిత స్కోర్డ్. అనిత స్కోర్ చేసిన దాంట్లో 90% సుధాకు వచ్చినాయి. వైల్ అనిత స్కోర్డ్ వాజ్ 110% ఆఫ్ వాట్ వినిత స్కోర్డ్. ఒక నిమిషం,
వినిత స్కోర్డ్ అనమాట. ఓకే. ఇఫ్ సుధా స్కోర్డ్ 198 మార్క్స్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్, హౌ మెనీ మార్క్స్ డిడ్ వినిత స్కోర్డ్ అంటున్నాడు. సింపుల్. ఫస్ట్ మనము ఈ వినిత అనేటువంటి ఆవిడ ఎంత స్కోర్ వచ్చిందనేది 100 అనుకుందాం. వినిత 100 అనుకుంటే అనిత ఎంత వచ్చింది ఇక్కడ ఇచ్చాడు. అనిత స్కోరుడు ఎక్కడిచ్చాడు? అనిత స్కోరుడు 110%. ఈ 100 ఈవిడ మీద కదా ఇక్కడ ఇచ్చింది. అనితకి వినితకి రిలేషన్ ఏంటి? 110% అంటున్నాడు. దీంట్లో 110 అంటే ఇదే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సుధా ఎంత వచ్చింది? దీంట్లో 90% అన్నమాట. అనితలో ఇక్కడ ఇచ్చాడు, క్షుణ్ణంగా పరిశీలించండి. సుధా స్కోరుడు 90% ఆఫ్ వాట్ అనిత స్కోరుడు. అనితకి 110 వచ్చాయి, దీంట్లో 90% అని అంటే ఎంత అవుతుంది? 99 కదా. ఓకేనా. 2 zeros దానికి క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఫైనల్గా మనకి సుధాకి ఎన్ని మార్క్స్ వచ్చింది? 99 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 99 అనేటువంటిది న్యూమరికల్కి ఎంత ఇచ్చాడు? 198 ఇచ్చాడు. 198 అయిందనమాట. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 9 times 11 9లు 11 1లు 11 11 8లు 9 1లు 9 2లు 2 మల్టిపుల్. ఇది 100 యూనిట్స్ అనుకుంటే 200 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 12th ప్రాబ్లం ఏమంటున్నాడు? 2 students appeared for an entrance examination. Okay. One of them secured 15 marks more than the other అంటున్నాడు. అండ్ హిజ్ మార్క్స్ 80% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. ఓకే. ఇది కొంచెము క్రిటికల్గా ఇచ్చాడు ప్రాబ్లము, జాగ్రత్తగా చేయండి. వాట్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఈచ్ ఆఫ్ దెమ్ అని అంటున్నాడు. మీరు కూడా ట్రై చేయండి, వీడియో పాస్ చేసుకొని. ఎవరైతే మంచి వేలో చేస్తారో వాళ్ళు కామెంట్ చేసి పెట్టండి, కామెంట్లో ఆన్సర్ అనేది పెట్టండి. ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఒక స్టూడెంట్ అనుకున్నాం. ఈ సెకండ్ పర్సన్ 2 students అపీర్డ్ ఫర్ an ఎంట్రన్స్ ఎగ్జామ్, వన్ ఆఫ్ దెమ్ స్కోర్డ్ 15 మార్క్స్ మోర్ దాన్ ద అదర్ అంటున్నాడు. ఫస్ట్ అతనిది ఎంత అనుకుందాం? ఒక అతనిది పర్సన్షిప్ నేమ్స్ కూడా ఇవ్వలేదు. సరే, ఫస్ట్ పర్సన్ అనుకొని అతనిది ఏ అనుకుందాం. సెకండ్ పర్సన్ది ఏ ప్లస్ 15 అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ సెకండ్ పర్సన్ది వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 15% మోర్ దాన్ ద అదర్ అంటున్నాడు. ఈ 15% ఎక్కువ వచ్చిన వాడు మార్క్స్ ఫర్ 80% ఆఫ్ ద సమ్ ఆఫ్ ద దేర్ మార్క్స్ అంటున్నాడు. వీటి రెండింటి సమ్ అనమాట. అది ఎంత అవుతుంది? 2a + 15 అవుతుంది కదా. దీని మీద కూడా మళ్ళీ 80% అవుతుంది. ఇది అనేది సెకండ్ వచ్చినటువంటి అబ్బాయి మార్క్స్. ఇంత చెయ్యాలన్నమాట. 20తో క్యాన్సిలేషన్ పోతే 24 80 25. ఇది 5a అవుతుంది. ఈక్వాలిటీ యువతలకు వస్తే 5a + 15 5 75 దట్ ఈక్వల్ టు 8a. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 8a 15 60 అనమాట. ఇది చేస్తే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 3a అనేది ఇక్కడ ఉంటుంది. డిఫరెన్స్ ఎంత? 15. ఏ ఎంత? 5 అవుతుంది. ఇంకొకటి ఏమంటున్నాడు? 15 మోర్ అంటున్నాడు కదా. ఒకడికేమో 5 వచ్చింది, ఇంకొకటికి 15 మోర్ అంటే 20 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. ఇంత చేశారనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ విధంగా ఏ టెక్స్ట్ బుక్లో అయినా బుక్స్లో ఇంత సొల్యూషన్ ఇస్తాడు, కానీ మనం ఇదంతా చేయము. ఇప్పుడు చూద్దాం స్మార్ట్ వేలో ఒక ఎస్ఆర్కే అకాడమీ విద్యార్థి ఎలా చేస్తాడో స్మార్ట్ ర్యాంకర్గా చూద్దాము. ఈ 12th ప్రాబ్లమ్ని సింపుల్గా క్వశ్చన్ చదివిన వెంటనే ఏమర్థమవుతుంది? ఈ 80% హుక్ పాయింట్ అనమాట. ఈ 80% మోర్ వచ్చింది అంటే రేషియోస్ చూద్దాం. ఒకటికి 80 వచ్చింది మోరు, ఇంకొకటికి ఎంత వచ్చింది? ఆటోమేటిక్గా 20% వస్తుంది. ఇక రేషియో అంత 2 1 times 2 4 times కదా. ఇది చూసే మైండ్ క్యాలిక్యులేషన్ చేసే చెప్పేసేయచ్చు. డిఫరెన్స్ ఎంత? 3 అనమాట. కానీ ఈ మోర్ మార్క్స్ 15 కదా, డిఫరెన్స్ 3 యూనిట్స్ అవుతుంది. 3 రేషియో 3 1లు 3 5లు. ఇక్కడ 1 5 వచ్చింది. ఇక్కడ అయిపోయింది ప్రాబ్లము. 1 మళ్ళీ
ఒకటి 5 కదా, ఒకడికేమో 1 వచ్చింది, ఇంకొకడికేమో ఇది కదా రేషియో 4 5ల 20 అనమాట. ఓకేనా? వెంటనే చూసే చెప్పేసేయచ్చు మనము. ఇందాక చేసినట్టు అంత ఇన్ డీటెయిల్‌గా చేస్తూ ఉంటే కాంపిటేటివ్‌లో మనం వెనకబడిపోతాము. ఇక్కడ 13థ్ ప్రాబ్లమ్ ఏంటి? శివ షుడ్ గెట్ 40% ఆఫ్ టోటల్ మార్క్స్ టు పాస్. ఓకే. హీ అబ్టైన్డ్ 120 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 30% అంటున్నాడు. శివ అనేటువంటి అబ్బాయికి 120 మార్క్స్ వచ్చాయి, కానీ 30 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయాడు. పాస్ మార్క్స్ ఎంత? 40 కదా! అంటే ఒక 30 మార్కులు వచ్చుండుంటే అతనికి పాస్ అయ్యేవాడు. 40% వచ్చేవి. కాబట్టి ఈ 150 మార్క్స్ అనేది 40% అనమాట. ఇప్పుడు 100% ఎంత? మనకు ఆన్సర్ వచ్చేస్తది. కాలిక్యులేట్ చేయండి ఎంతవుతుంది? 150/40. 22 టైమ్స్, 25 టైమ్స్, 21 టైమ్స్, 275 టైమ్స్. ఇక్కడ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 75 5 అనంటే 375 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 14థ్ ప్రాబ్లమ్ ఏమంటున్నాడు? రవి అండ్ రామ్ wrote an entrance examination of joining of MTech program. Okay, Ravi obtained 8 marks more than the Ram and his marks were 52% of the sum of their marks. ఇది కూడా ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే, ఇది మీరు ఒక పర్సన్ని ఎక్స్ అనుకొని సెకండ్ పర్సన్ని x+8 అనుకొని అది అంతా ప్రాసెస్ అంతా చేస్తే ఇంత వస్తుంది. 1 మినిట్ టైం పడుతుంది. కానీ మనం స్మార్ట్‌గా ఎలా చేద్దాం? ఒక పర్సన్‌కి 52 వచ్చింది. ఒక పర్సన్‌కి 52, ఇంకా సెకండ్ పర్సన్‌కి 48 వచ్చిందనే కదా అర్థము. ఈ 2 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? దేంతో మల్టిప్లై అవుతుంది? 4 1 టైమ్స్ 4 1లు 4 3 12, 4 1లు 4 2 8. డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ ఈక్వల్ టు 1 మోర్ 8 మార్క్స్ అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాట్ అబ్టైన్డ్ బై రవి రామ్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఇప్పుడు 13 యూనిట్స్ అంతా ఇక్కడ ఇచ్చాడు కదా, 13 రేషియో 13 × 8 ఒకటి ఎంత వచ్చింది? 13 8 అంత 104. ఆన్సర్ పెట్టేయడం, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవడం, అంతే. ఇంక మీరు నిదానంగా ఇవన్నీ చూస్తూ వెళ్ళిపోకూడదు. 12 8ల 96. ఇది కూడా కన్ఫర్మ్ చేసుకున్న పని చేసుకోండి. ఈ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 15థ్ ప్రాబ్లం ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్. ఓకే, 3:2 అంటున్నాడు. 20% ఆఫ్ ద బాయ్స్, 25% ఆఫ్ ద గర్ల్స్ వర్ స్కాలర్షిప్ హోల్డర్స్. ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్ అంటున్నాడు. సింపుల్గా మనం దీన్ని స్పీడ్గా చేయడానికి 300 200 అనుకుందాం. ఇది క్యాన్సిలేషన్ చేస్తే బిగినర్స్కి తెలియదు ఎలా చేయాలో. ఇదైనా 3:2 రేషియోలోనే ఉంది కదా. ఓకేనా? ఈ 200 300లో ఏమంటున్నాడు? 20%. దీంట్లో 20% వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్. దీంట్లో 20% అంటే ఎంత? 3 6 60 కదా. ఈ 60 అనేది ఎవరు? స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు. దీంట్లో 25% అంటే 1/4. 25% 25 50 అవుతుంది కదా. ఇక్కడ ఈ 110 అనేటువంటి వాళ్ళు, ఒక నిమిషం, 110 అనేటువంటి వాళ్ళు స్కాలర్షిప్ హోల్డర్స్ అనమాట. ఈ 500 టోటల్ ఎంత? టోటల్ 500. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. దాంట్లో 110 పోతే ఎంత ఉంటారు? 500లో 110 పోతే 390. 390లో వాడు ఏమని అడుగుతున్నాడు? ఆ 390% అంతా అంటున్నాడు. బేస్ 500 డివైడెడ్ బై 100% కాబట్టి 0 0 క్యాన్సిల్. 5 1 టైమ్స్ 5 7 టైమ్స్ కదా. 7తో ఏది వస్తే అది ఆప్షను. 7 5లో 35. నెక్స్ట్ ఇంకేం ఎంత ఉంటుంది? 40. 5 40. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 16థ్ ప్రాబ్లం. ఇక్కడ 16థ్ ప్రాబ్లం ఏమంటున్నాడు? ఏ స్టూడెంట్ మస్ట్ స్కోర్ 40% మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామ్. 40% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు ఎగ్జామ్లో. హీ గెట్స్ 70 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 20%. 20 మార్క్స్ అంటున్నాడు. 70 మార్క్స్ అయితే వచ్చాయి, కానీ 20 మార్క్స్ వచ్చుండుంటే పాస్ అయ్యేవాడు కదా, ఫెయిల్ అవ్వకుండా. సింపుల్, ఇందాక ప్రాబ్లం లాగానే. అయితే 100% అంతా ఇందాక చెప్పినటువంటి విధంగానే ఇది కూడా చేయండి.
ఆన్సర్ వస్తుంది. ఇది 40 అనేది 90 అయింది. ఇది 90 కదా! 40% మనకు చూడగానే అర్థమైంది 90 అని. ఇక్కడ 100 ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ 20తో చేద్దాం. 22 టైమ్స్, 25 టైమ్స్, 21 టైమ్స్, 2 ఎన్ని టైమ్స్? 45 టైమ్స్ కదా! 45 ఫైవ్సే ఎంత? 45 ఫైవ్సే అనగానే 225 అనేది మనకి చేస్తాం. 5 5లు 45 ఫైవ్స్ అని 45లు ఎంత? 200. మళ్ళీ 5 5లు ఎంత? 25. 200 + 25 ఎంత? 225. అలా అయినా చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సింప్లిఫికేషన్స్ స్పీడ్‌గా చేయాలి అని అంటే ఇలా అయినా చేయొచ్చు. 17th ప్రాబ్లమ్ ఏంటి? ఎన్ ఎగ్జామినేషన్ రిక్వైర్డ్ 33% మార్క్స్ ఇన్ ఆర్డర్ టు పాస్. ఓకే, పాస్ అవ్వాలి అని అంటే 33% రావాలి. ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 210 అండ్ ఫెయిల్డ్ బై 21 మార్క్స్ అంటున్నాడు. 210 వచ్చిన కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అవి కలుపుకుంటే పాస్ అయ్యేవాడు కదా అని అర్థం. ఇది కూడా ఇందాక ప్రాబ్లం లాగానే ఈ మెథడ్‌లో ఎగ్జామినేషన్ మార్క్స్ మెథడ్‌లో ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చేయండి. ఇది యాడ్ చేస్తే ఎంత? ఇక్కడ చేద్దాం. 33 = 231 అవుతుంది. ఇది యాడ్ చేస్తే. ఇంకా 100% ఎంత? ఇలా వేస్తాం మనం. 33 11తో డైరెక్ట్ 33తో చేద్దాం. 33 ఏళ్ళు 21 కదా! అంటే అప్రాక్సిమేట్ 7 టైమ్స్ 700 అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మనం చూడగానే ఇది చెప్పేసేయచ్చు. 33 × 7 టైమ్స్ లాస్ట్ ఎండింగ్ 7 3 21 లాస్ట్ డిజిట్ 7 ఉంది. ఇది 21 నియర్ బై ఉంది కాబట్టి ఆ విధంగా మనము షార్ప్‌గా చేయాలన్నమాట. 18th ప్రాబ్లమ్. In a test, Sridhar secured 54 marks. That was also equal to obtained 72 marks అంటున్నాడు. సింపుల్ 72%కి ఈక్వల్ అంటున్నాడు 52 మార్క్స్. ఆ విషయం మీకు అర్థం అవ్వాలి చదవంగానే. హౌ మెనీ మార్క్స్ వాజ్ టెస్ట్? అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. చేయండి, వెరీ ఈజీ. బై 72. ఇది ఏ టేబుల్తో క్యాలిక్యులేట్ చేద్దాము? 9 9 72 9 9 54. మళ్ళీ 2 4లు 2 3లు 300/4 అని అంటే మనకి అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది? 4 1లు 4 25లు కూడా చేద్దాం. అంటే 75 ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం. ఇక్కడ ప్రశాంత్ 19th ప్రాబ్లంకి వచ్చాం మనం. ప్రశాంత్ got 70% marks in an exam. He obtained 20 out of 25 in another exam అంటున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక ఎగ్జామ్లోనేమో 70% వచ్చింది, ఇంకొక ఎగ్జామ్లోనేమో ఇది సెకండ్ టెస్ట్ అనమాట. 25కి 20 వచ్చాయి. ఓకేనా? ఇఫ్ హిజ్ మార్క్స్ టోటల్ స్కోర్ ఈజ్ 78%, దెన్ వాట్ వర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎగ్జామ్ అంటున్నాడు. కొంచెం టఫ్ ప్రాబ్లము. దీన్ని మనము ఒక ఎగ్జామ్లో 70% వచ్చింది, ఇంకొక ఎగ్జామ్లో 25కి 20% వచ్చింది. ఇంటూ 100 అనుకోని 25 1 టైమ్స్ 4 టైమ్స్ అంటే ఈ ఎగ్జామ్లో 80% వచ్చింది అని ఇది చేసి దాని తర్వాత ఇంకా చేస్తూ వెళ్ళిపోకుండా స్మార్ట్గా ఎలా చేద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు? 70% ఇచ్చాడు. ఓకేనా? మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో మనం అలిగేషన్ మెథడ్లో చేద్దాం. 70% ఒక ఎగ్జామ్. సెకండ్ ఎగ్జామ్ ఎంత? ఇక్కడ 80% కదా. 20 మార్క్స్ అంటే 80%. ఏమంటున్నాడు? టోటల్ స్కోర్డ్ బై 78% అంటున్నాడు. ఓకేనా? మీకు ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ 8%, దీనిలో నుంచి ఈ పెద్ద వాల్యూ తీసేయాలన్నమాట. దీని డిఫరెన్స్ ఎంత? 2%. 1 ఒక్క నిమిషం 1:4 అనమాట. ఓకేనా? ఇది ఏంటిది? టెస్ట్ 1. టెస్ట్ 1 బై టెస్ట్ 2 ఎంత? ఈ పక్క వేస్తాను. ఇది టెస్ట్ 1 బై టెస్ట్ 2 ఎంత? 25 మనకు తెలుసు. అవుట్ ఆఫ్ మార్క్స్ 25 అనమాట. వాటి రేషియోస్ 1:4 ఉంది. ఇక్కడ ఇది చేస్తే ఎంత వస్తుంది? దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే టెస్ట్ 1 = 6.25 వస్తుంది.
ఇది లేదు అని అంటే మీరు ఇది క్రాస్ మల్టిప్లై చేసి అదన్నా చేసినా కూడా ఇదే వస్తుంది. సో, మనకి టైం లేదు కాబట్టి స్పీడ్‌గా చేసి ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ 20థ్‌ది ఏమడుగుతున్నాడు? ఇఫ్ కిషోర్ సెక్యూర్డ్ 68 ఔట్ ఆఫ్ 80 అంటున్నాడు ఇన్ హిందీ. 46 ఓకే. మ్యాథమెటిక్స్‌లో ఈ ప్రాబ్లమ్‌ని మనము ఖచ్చితంగా డివైడ్ చేసి ఒక్కొక్కటి ఏసుకోవాలనమాట. హిందీ ఎన్నొచ్చాయి? 68 వచ్చాయన్నమాట 80కి. ఓకే. నెక్స్ట్ 46 ఏది? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్‌లో 46 వచ్చాయి. ఎంతకి? 60కి. నెక్స్టు సైన్స్ అనమాట. సైన్స్‌లో ఎంతొచ్చాయి? 74 వచ్చాయి 90కి. వచ్చాయి. ఓకే. అండ్ 35 ఔట్ ఆఫ్ ద ఇంగ్లీష్. మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఉందా? ఓకే. ఇంగ్లీష్ అక్కడేద్దాం. ఇంగ్లీష్‌లో 35 ఔట్ ఆఫ్ ఎంతకి? 45కి. ఓకే. వచ్చాయి. దెన్ ఇన్ విచ్ సబ్జెక్ట్ డిడ్ కిషోర్ సెక్యూర్డ్ మాక్సిమం మార్క్స్ అంటున్నాడు. సో, మనం ఇయన్నీ ప్రతి ఒక్కటి చేయాలి. ఇక్కడ ఇంటూ అంటున్నాడు కాబట్టి పర్సెంటేజ్ కదా! పర్సెంటేజ్ ఏం లేదు. ప్రతి సబ్జెక్ట్‌లో ఎన్నొచ్చాయో ఆ పర్సెంటేజెస్ కనుక్కోవడం. ఏది ఎక్కువొస్తే అది చేయాలి. ఇక్కడ 24 80, 25 100. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఎంతవుతుంది? మళ్ళీ 4 ఒకట్లు 10, 4 17, 15 4 68 కదా! ఇక్కడ 17 5లు ఎంత? 85 అవుతుంది. 85% హిందీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇదేంటి? 2 3లు 60, 2 5లు 100, 25ల ఓకేనా? మళ్ళీ 3తో మల్టిప్లై అవుతుందా అని అంటే ఇది క్యాన్సిలేషన్ అవ్వదు. నెక్స్ట్ 46 5 టైమ్స్ ఎంత అవుతుంది? 45ల 200 4 6 5లు 30 కదా! 230/3 అనంటే అదెంత అవుతుంది? 76 పాయింట్ క్యాన్సిలేట్ చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 21 కదా! 76.67 అవుతుంది. ఓకేనా? మనము ఎక్స్‌పీరియన్స్ మీద క్యాలిక్యులేషన్స్ చేయంగా ఇన్ డీటెయిల్‌గా చేయకూడదు. ఆ అప్రాక్సిమేషన్స్ చేస్తూ వెళ్ళిపోవాలి. మీరు ఇన్ డీటెయిల్‌గా చేస్తూ కూర్చుంటే చాలా టైం కిల్ అవుతుందనమాట. ఈ 0కి క్యాన్సిల్. ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఎంతొస్తుంది? 9తో 9 9 72 ఇంకా 20 ఉంటుంది. మళ్ళీ 2 టైమ్స్. సో, తక్కువే వచ్చింది. ఫస్ట్ వచ్చిన దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి మనం ఇంక చేయాల్సిన అవసరం లేదు. ఈ సైన్స్ కూడా. నెక్స్ట్ ఇది చేద్దాం. ఇది 5తో 5 ఏళ్ళు 35, 5 9 45 కదా! 700/9 అనంటే ఇది కూడా ఎంత? 77 అవుతుంది కదా! దీన్ని మీకోసం మళ్ళీ చెప్తాను. 700 అనంటే 7 9 ఏళ్ళు 63, 8 వేయలేము. ఈ 7 వస్తుంది కాబట్టి మనం అసలు ఇంక చేయకూడదు. దీనికంటే తక్కువ వాల్యూ వస్తుంది. సో, ఇప్పుడు చేసిన అన్నిటిలో 1, 2, 3, 4 సబ్జెక్ట్స్‌లో హైయెస్ట్ వచ్చింది 85% హిందీ. కాబట్టి ఆన్సర్ ఏంటి? హిందీ అవుతుందనమాట. మనము ఈ విధంగా ప్రతి పర్సెంటేజెస్ చాప్టర్‌లో ఉన్నటువంటి 15 మోడల్స్ ఒక్కొక్క మోడల్ నుండి 10 ప్రాబ్లమ్స్ తీసుకొని 150 ప్రాబ్లమ్స్ ప్లస్ 50 మిస్‌లీనియస్ చెప్పుకుందాం అనుకున్నాం. 200 బెస్ట్ మోడల్స్. ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ 15 మోడల్స్‌లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని మనం కవర్ చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంటు స్టార్టింగ్ వీడియో నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి. ఇక్కడ ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఎస్ఆర్‌కే అకాడమీ అని మీరు టైప్ చేయండి. ఎస్ఆర్‌కే అకాడమీ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఎస్ఆర్‌కే అకాడమీ అని గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న లోగో తోటి మన యాప్ అనేది ఉంటుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో మోస్ట్ వాల్యుబుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్‌కి సంబంధించి హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్‌కి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఒక యూనిక్ వేలో స్టూడెంట్‌కి రివిజన్ పర్పస్‌లో మనము ప్రొవైడ్ చేసాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఈ క్లాస్ పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ ఇయర్స్ కూడా మీరు ఇండియాలో ఎక్కడ ఎతికినా కూడా దొరకదు. మోస్ట్ యూనిక్ వేలో ఇచ్చాము. ఇయర్స్ అన్నీ క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఇచ్చాము. అక్కడ మీకు హిస్టరీలో క్విక్ రివిజన్‌కి ఉపయోగపడుతుంది. ఇక్కడ గ్రూప్ డీకి, రైల్వేకి అన్నిటికి రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికి ఉపయోగపడే కోర్సు కూడా మనము ఆ యాప్‌లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.